आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पेक्सुल। एक बार जो खाए यहाँ, बार बार आने को चाहे यहाँ। నమస్తే, నా పేరు యామిని. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. తెలుగు న్యూస్ కి స్వాగతం. ఇక ఉమ్మడి మామ్నార్ వార్తలు చూస్తే, ద్విచక్ర వాహనాలు పట్టివేత, నిందితుడు అరెస్ట్. జోగులాంబ గద్వాల జిల్లాలో పలు ప్రాంతాలలో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేసి అమ్ముతున్న నిందితుడు ఎరుకలి ఎల్లప్పను అరెస్టు చేసి 16 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మల్దకల్ మండలం మద్యాలబండ గ్రామానికి చెందిన ఎల్లప్ప 2016 నుండి పలు నేరాలకు పాల్పడినట్లు తెలిపారు. ఈ క్రమంలో మల్దకల్ ధారూర్ ప్రాంతాలలో 13 వాహనాలను, రాయచూర్ ప్రాంతంలో 3 వాహనాలను సీజ్ చేసి నిందితుడిని అరెస్టు చేశామని తెలిపారు. నిందితుడు నుండి 25,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. ఈ సందర్భంగా ధారూర్, మల్దకల్, కేటిదొడ్డి ఎస్ఐలను ఎస్పీ అభినందించారు. ఎవరైనా దొంగ వస్తువులు ఖరీదు చేస్తే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ కృష్ణ, డిఎస్పీ యాదగిరి, సిఐ హనుమంతు, ఎస్ఐలు పాల్గొన్నారు. మెహబూబ్ పాషా, సిటీ ఇండియా న్యూస్ రిపోర్టర్, గద్వాల్ డిస్టిక్. గంటల ప్రాంతంలో కేటిదొడ్డి ఎస్ఐ గారికి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఎరుకలి ఎల్లప్ప, తండ్రి పేరు కాసిమన్న, 28 ఇయర్స్. ఇతను మాదల్బండ విలేజ్ ఆఫ్ మల్దకల్ మండల్. ఇతడు క్రైమ్స్ చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ ఉంది అతనికి. సో అతన్ని మోటార్ సైకిల్ అఫెండర్ అని చెప్పేసి గతంలో ఉన్న రికార్డ్ ప్రకారంగా అతన్ని వెంటనే పట్టుకోవడం జరిగింది. పట్టుకొని అతన్ని విచారిస్తే అతను కొన్ని కేసులు కన్ఫ్యూజ్ చేశాడు. మన దగ్గర జరిగినటువంటి నేరాలలో అడ్మిట్ చేశాడు. దాదాపు 16 కేసెస్ హి హాజ్ అడ్మిటెడ్. ఈ మోటార్ సైకిల్ థెఫ్ట్ చేసినారని చెప్పేసి దాంట్లో మనము టీం అంతా కలిసి, తర్వాత మా ఎస్ఐస్, దరూర్ ఎస్ఐ, తర్వాత మల్లకల్ ఎస్ఐ, తర్వాత శ్రీకాంత్ రెడ్డి మన రూరల్ ఎస్ఐ, తర్వాత ఇక్కడ సిబ్బంది అందరూ కలిసి అతన్ని ఇంటరాగేట్ చేసి రికవరీ చేస్తే మనకు 16 కేసులు, 16 బైక్లు డిటెక్ట్ అయినాయి. దీంట్లో గద్వాల్ జిల్లాకు సంబంధించినటువంటి 13 కేసులు ఉన్నాయి. ఈ 13 కేసుల్లో 13 వెహికల్స్ మనకు సంబంధించి, దాంట్లో 2 ఆల్రెడీ రాయచూరులో కేసెస్ రిజిస్టర్ అయినాయి. ఈ అఫెండరు రాయచూరు, తర్వాత ఈ గద్వాల్ జిల్లా లోపల అఫెన్సెస్ చేస్తూ ఉన్నాడు. దీంట్లో టోటల్గా ఇప్పటి వరకు మనం 16 కేసెస్, 16 బైక్స్ రికవర్ చేయడం జరిగింది. రాయచూరులో కేసులు కూడా మనకు 5 కేసులు, 2 కేసులు అయితే రాయచూరులో ఆల్రెడీ రిజిస్టర్ అయినాయి. హరితహారం కార్యక్రమాన్ని వనపర్తి జిల్లాలో ఉద్యమ రూపంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. గురువారం సాయంత్రం ఆమె వనపర్తి సమీపంలోని ఎకో పార్క్ పక్కనున్న పట్టణ అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫారెస్ట్ బ్లాక్లో హరితహారం కింద మొక్కలను నాటారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, హరితహారం కార్యక్రమంలో భాగంగా 6వ విడత వనపర్తి జిల్లాలో ఈ సంవత్సరం 47.63 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని, ఈ లక్ష్యాన్ని అనుగుణంగా 255 గ్రామ పంచాయతీలు, 5 మున్సిపల్ పట్టణ ప్రాంతాలలో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. అంతేకాక ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో అటవీ ప్రాంతంలో 12 బ్లాక్లను గుర్తించడం జరిగిందని, ఇందులో భాగంగానే వనపర్తి అర్బన్ ఫారెస్ట్లో
15,000 మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. జిల్లాలో హరితహారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు స్వచ్ఛందంగా భాగస్వాములు అవుతున్నారని, ఇప్పటి వరకు గడిచిన 13 రోజుల్లో 32 నిర్దేశించిన లక్ష్యంలో 32% సాధించడం జరిగిందని ఆమె వెల్లడించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇదే స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని కొనసాగించి నిర్దేశించిన లక్ష్యాన్ని మించి మొక్కలు నాటాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, డిఎఫ్ఓ బాబ్జీరావు, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు. కార్యక్రమం కింద వనపర్తి జిల్లా వ్యాప్తంగా 47.63 lakhs 47.63 లక్షలు చెట్లు నాటాలనేది టార్గెట్ పెట్టుకొని ప్రతి గ్రామ పంచాయతీ 250 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా మున్సిపాలిటీల్లో కూడా 6వ విడత హరితహారం కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఫారెస్ట్ రివిజనేషన్ బ్లాక్స్ కింద 12 బ్లాక్స్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు వనపర్తి అర్బన్ బ్లాక్లో ప్లాంటేషన్ చేయడం జరిగింది. ఈ బ్లాక్లో మొత్తం 15,000 చెట్లు నాటడం జరుగుతుంది. వర్షం ఎక్కువ ఉంది కాబట్టి చాలా ఏదైతే గుంతలు తవ్వారో దానిలో వాటర్ ఉన్నాయి కాబట్టి 2-3 రోజుల్లో ఆ వాటర్ తగ్గినాక వర్క్ అంతా కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది హరితహారం కార్యక్రమం ఒక ఉద్యమం లాగా చేపించాలనేది సంకల్పంతోనే అందరు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ కార్యక్రమంలో. ముఖ్యంగా ప్రజలు, ప్రజాప్రతినిధులు, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వారికి ఇచ్చిన లక్ష్యానికి అనుగుణంగా ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వరకు టార్గెట్కి 32% ఆల్రెడీ ఈ 25వ తారీఖు జూన్ నుంచి మనం స్టార్ట్ చేసుకొని ఇప్పటి వరకు ఈ 13 రోజుల్లోనే 32% మనం అచీవ్ చేసుకోవడం జరిగింది. సో వర్షాలు చాలా చక్కగా పడుతున్నాయి కాబట్టి మిగతా టార్గెట్ కూడా రాబోయే సమయంలో కంప్లీట్ చేస్తామని యాక్షన్ ప్లాన్తోనే ముందుకెళ్ళడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితో మిగతా టార్గెట్ కూడా కంప్లీట్ చేయాలనేదిగా వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. దానికి తగినట్టు అన్ని డిపార్ట్మెంట్, ముఖ్యంగా డిఆర్డిఓ, అదేవిధంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్ అండ్ మున్సిపాలిటీస్ అన్నీ కూడా చాలా చక్కగా వాళ్ళ టార్గెట్ అనేది అచీవ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. జాతీయ రహదారిపై మొక్కల బాధ్యతను సంబంధిత గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు అప్పగించినట్లు జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. శుక్రవారం ఆమె పెద్దమందడి మండలం వెల్లుటూరు నుండి వనపర్తి జిల్లా పరిధిలోని 44వ జాతీయ రహదారి పరిధిలోకి వచ్చే రంగాపూర్ వరకు సుమారు 40 కిలోమీటర్ల మేర జాతీయ రహదారికి ఇరువైపులా హరితహారం కింద నాటిన మొక్కలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ జాతీయ రహదారికి ఇరువైపులా నాటే మొక్కల బాధ్యతను గతంలో జాతీయ రహదారుల సంస్థ చూసేదని, ఆ తర్వాత ఈ బాధ్యతలను అటవీ శాఖకు అప్పగించడం జరిగిందని, అయితే నిధుల విడుదల, సిబ్బంది కొరత తదితర కారణాల వల్ల ప్రస్తుతం మొక్కల సంరక్షణకు బాధ్యతలను సంబంధిత గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు. జిల్లాలోని అందరూ సర్పంచులు, మున్సిపల్ కమిషనర్లు జాతీయ రహదారికి ఇరువైపులా నాటే మొక్కలలో భాగంగా బడ్జెట్ నుండి 10% నిధులను హరితహారం కింద ఖర్చు చేయాలని, అందులో నుండి పెద్ద మొక్కలను కొనుగోలు చేసి జాతీయ రహదారికి ఇరువైపులా నాటించాలని ఆదేశించారు. చిన్న మొక్కలు నాటితే త్వరగా పెరగవని, అంతేకాక నిర్వహణ బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుందని, అందువల్ల పెద్ద మొక్కలు మాత్రమే నాటాలని సూచించారు. మొక్కలు నాటే ముందు పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేసిన తర్వాత మొక్కలు నాటాలని అన్నారు. పంచాయతీరాజ్ శాఖ సహకారంతో ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున హరితహారం కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని, ముఖ్యంగా రహదారులకు ఇరువైపులా నాటే మొక్కలపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని అన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ అప్రోచ్ రహదారుల వెంట పెద్ద మొక్కలను నాటాలని ఆదేశాలు జారీ చేశారు. 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 47.63 లక్షల మొక్కలు నాటాలన్నది లక్ష్యంగా నిర్దేశించడం జరిగిందని,
ఇప్పటి వరకు 33% లక్ష్యాన్ని సాధించినట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లా కలెక్టర్ వెంట ఆర్డీఓ కోదండరాములు, డిఎఫ్ఓ బాబ్జీరావు, మండల అధికారులు తదితరులు ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లాను హరిత మహబూబ్ నగర్గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. 6వ విడత హరితహార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన పాలమూరు విశ్వవిద్యాలయంలో మొక్కలు నాటారు. రైట్, టీవీ బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్. दोस्तों, अगर आपको हमारी न्यूज़ और एंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर एंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें। देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़।